అందరికీ నమస్కారం. ఈరోజు మిథున రాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేయండి. మిత్రులారా, మిథున రాశివారికి ఈరోజు ఫలితాలను ఒక కథలా వివరిస్తున్నాను. ఈ వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అలా చేసిన ప్రతి ఒక్కరికీ దుర్గమ్మ కృపతో అన్ని సమస్యలు పరిష్కరించబడతాయి. నమస్కారం ప్రియ మిథున రాశిజాతకులారా, ఈ రోజు మీ జీవనాన్ని ఒక సుందరమైన కథనంలా రూపొందించే సూచనలను శ్రద్ధగా వినండి. ఈ జ్ఞానవర్ధకమైన సందేశాన్ని మీకు చేర్చినందుకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం, ఎందుకంటే ఈ వీడియోను లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికీ శ్రీ వెంకటేశ్వర స్వామి కృప వర్షిస్తుందని మా విశ్వాసం. మీరు చదువుతున్న విషయాల్లో ఈ రోజు మనస్సు చాలా చురుకుగా మరియు ఏకాగ్రతతో ఉంటుంది. ఇది కొత్త జ్ఞానాన్ని సంపాదించడానికి అనుకూలమైన దినం. అయితే రాత్రి సమయంలో చదవడానికి ప్రయత్నిస్తే ఏమాత్రం ఫలితం రాదు. కాబట్టి పగటిపూటే అధ్యయనం పూర్తి చేసుకోవడం మంచిది. ఆర్థిక వ్యవహారాల్లో ఈ రోజు అనుకోని సంచిత మూలధనం లభించే అవకాశం ఉంది. ఇది మీకు ఆర్థిక సురక్షణను ఇస్తుంది. కానీ ఈ సంపదను ఇతరులు తెలుసుకునే అవకాశం ఉంది. దీనివలన అనవసరమైన అప్రియ సంఘటనలు జరగకూడదు అని ఎప్పుడూ ఎదురుచూస్తూ ఉండండి. కుటుంబ జీవితంలో ఈ రోజు అత్యంత ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమాభివృద్ధి కావడం వలన మనస్సుకు సంతృప్తి కలుగుతుంది. ఏదేమైనా రాత్రి భోజనం సమయంలో చిన్న చిన్న విషయాలపై అతిగా చర్చించకుండా ఉండటమే ఉత్తమం. స్నేహితుల కూడికలో మీరు చాలా ప్రాధాన్యత పొందే రోజు. మీ మాటలు అందరి మనస్సులను ఆకర్షిస్తాయి. అయినా కొందరు సన్నిహిత మిత్రులకు మీరు చేసిన వాగ్దానం నెరవేర్చటంలో స్వల్ప విఫలత ఎదురవ్వచ్చు. కాబట్టి ఎక్కువ హామీ ఇవ్వకుండా ఉండండి. దాంపత్య జీవనంలో ఈ రోజు మీ భావోద్వేగాలు చాలా లోతుగా ఉండి జీవన భాగస్వామితో మంచి సామరస్యం ఏర్పడటం వలన ఆనందం లభిస్తుంది. కాని మీరు ఏదైనా ఒక విషయాన్ని దాచి ఉంచినట్లయితే అది తెలిసిపోయే అవకాశం ఉంది. అందువలన నిజం దాచడం కంటే ముందుగానే చెప్పివేయడమే శ్రేయస్కరం. ఆరోగ్యం సంబంధించి నిర్విరామంగా చేస్తున్న వ్యాయామం ఫలితమిస్తుంది. శరీరం చురుకుగా ఉంటుంది. అయితే మీకు తెలిసిన ఒక పురాతన ఆరోగ్య సమస్య మళ్లీ తలెత్తవచ్చు. దీనికి ముందుగానే జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది. అధికారులతో మంచి సంబంధాలు ఏర్పడే రోజు ఇది. మీ పని నైపుణ్యాన్ని గుర్తించి మీకు బాధ్యతలు అప్పగిస్తారు. ఏదేమైనా మీరు చేసిన ఒక చిన్న తప్పు దీర్ఘకాలికంగా ప్రతికూల ప్రభావం చూపించవచ్చు. కాబట్టి ప్రతి పని చేస్తున్నప్పుడు ఎక్కువ జాగ్రత్త వహించండి. ఆధ్యాత్మిక దిశగా మనస్సు ఆకర్షితమై ధ్యానం లేదా ప్రార్థనలో మనస్సు లీనమయ్యే అవకాశం ఉంది. ఇది ఆత్మ సంతృప్తిని ఇస్తుంది. అయితే మీ ఆధ్యాత్మిక ప్రయాణంలో మిమ్మల్ని మీరే అతిగా నిందించుకునే ప్రవృత్తి ఉంటే అది శాంతిని కోల్పోయే కారణమవుతుంది. ఆనందం కోసం చేసే ప్రయత్నాలు ఫలించే రోజు. కుటుంబంతో కట్టుబడి సమయం గడపటం వలన మానసిక శాంతి లభిస్తుంది. కాని ఈ ఆనందాన్ని పొందే ప్రక్రియలో డిజిటల్ డివైజులపై ఎక్కువ సమయం వృధా చేయడం వలన నిజమైన సంతోషం లభించకపోవచ్చు. ఆఫీసులోటు వలన కొన్ని అనివార్యమైన మార్పులు జరగవచ్చు. కొత్త బాధ్యతలు వచ్చే అవకాశం ఉంది. అయితే మీరు చేసిన ఒక పనిని గురించి సహోద్యోగి తప్పుగా అర్థం చేసుకునే సంభవం ఉంది. దీనివలన తక్షణం వివరించడం అవసరం. కార్యక్రమాలు ఏర్పాటు చేయడంలో మీరు చూపించే నైపుణ్యం అందరినీ ఆశ్చర్యచకితుల్ని చేస్తుంది. ప్రతి కార్యక్రమం విజయవంతమవుతుంది. అయినప్పటికీ ఏదైనా ఒక ప్రణాళికలో చిన్న లోపం వలన ఆ కార్యక్రమం ఆలస్యంగా ప్రారంభమవ్వవచ్చు. కాబట్టి ప్రతి దశను రెట్టింపు సూక్ష్మంగా పరిశీలించండి. క్రీడా కార్యకలాపాల్లో పాల్గొంటే మీరు మంచి పనితీరు చూపించగలరు. జట్టుకు విజయం తీసుకువచ్చే అవకాశం ఉంది. కానీ మీరు ప్రదర్శన గురించి ఎక్కువగా ఆతృత చూపిస్తే అది చేతికి తగిలిన గాయానికి కారణమవుతుంది. కాబట్టి శ్రద్ధ వహించండి. గొడవలు ఎదుర్కోవలసి వస్తే మీరు చూపించే ఓర్పు మరియు వివేకం పరిస్థితిని నియంత్రించడంలో సహాయపడతాయి. అయితే ఈ గొడవలో మీరు మాటలతో ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరిచేలా వాదించవచ్చు. కానీ ఇది దీర్ఘకాలికంగా మంచి కాదు. జాగ్రత్తగా ఉండాల్సిన రోజు ఇది. ప్రతి చిన్న విషయాన్ని గమనించడం వలన పెద్ద నష్టం నుండి రక్షించుకోవచ్చు. అయితే మీరు ఎక్కువ జాగ్రత్తగా ఉండాలని అనుకున్నప్పుడు అది మరొకరి పనిలో జోక్యం చేసుకున్నట్లు అనిపించవచ్చు. కాబట్టి సూత్రాలను గమనించండి. తప్పులు జరగకుండా ఉండటానికి ప్రయత్నించినా మీకు తెలియకుండా ఒక చిన్న తప్పు జరగవచ్చు. ఈ తప్పు నుండి నేర్చుకునే అవకాశం ఉంది. కానీ దానిని ఒప్పుకోకుండా దాచిపెట్టడానికి ప్రయత్నిస్తే అది మరింత పెద్ద సమస్యగా మారవచ్చు.
ధైర్యం మీకు సహజంగా లభిస్తుంది. కష్ట సమయాల్లో కూడా ముందడుగు వేయడానికి సిద్ధంగా ఉంటారు. అయితే ఈ ధైర్యం కొన్నిసార్లు అహంకారంగా మారి మీకు అనవసరమైన సవాళ్లను ఎదుర్కోవలసి వచ్చే పరిస్థితి రావచ్చు. నమ్మకం మరియు విశ్వాసాలు చాలా బలంగా ఉండే రోజు ఇది. మీకు అంతర్గత శక్తినిస్తుంది. అయితే ఇతరులు చెప్పిన మాటలను అబద్ధమని సరైన ఆధారాలు లేకుండా నమ్మడం సంబంధాలను బలహీనపరుస్తుంది. సామాజిక గౌరవం పెరిగే అవకాశం ఉంది. సమాజంలో మీరు చేస్తున్న సేవ గుర్తించబడుతుంది. అయితే మీరు చేసిన ఒక చిన్న తప్పు ఎవరో బహిర్గతం చేయడానికి ప్రయత్నించవచ్చు. కాబట్టి ప్రవర్తనలో ఎప్పుడూ జాగ్రత్తగా ఉండండి. వ్యవహారిక నైపుణ్యాలు చూపించడానికి అనుకూలమైన రోజు. ముఖ్యమైన వ్యక్తులను మీతో ఒప్పందం చేసుకోవడంలో విజయం సాధించవచ్చు. అయితే మీరు ఒప్పందంలో చేర్చిన ఒక చిన్న నిబంధన భవిష్యత్తులో గందరగోళానికి దారితీయవచ్చు. కాబట్టి ప్రతి వివరాన్ని జాగ్రత్తగా చదవండి. సంస్కృతి మరియు సంప్రదాయాలకు సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొనడం వలన ఆనందం లభిస్తుంది. పూర్వీకుల ఆశీర్వాదాలు లభిస్తాయని భావించవచ్చు. అయితే ఈ సంబంధంలో డబ్బు ఖర్చు చేయడంలో ఎక్కువ ఆతృత చూపిస్తే ఆర్థిక ఇబ్బంది ఎదురవ్వచ్చు. ప్రేమ సంబంధాల్లో రోమాంచకమైన అనుభవాలు ఎదురవ్వచ్చు. ఏకాంతంగా గడపడానికి అనుకూలమైన సమయమిది. అయితే మీరు చెప్పిన ఒక మాట భావనలను బాధించవచ్చు. కాబట్టి మాట్లాడే ముందు ఆలోచించండి. ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి.